వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. టెక్కలిలో 3 ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి కోడబొమ్మాళిల్లో సోమవారం ఆయన అన్నా క్యాంటీన్లు ప్రారంభించి తానే స్వయంగా వడ్డించారు. టెక్కలిలో ఆర్టీసీ కొనుగోలు చేసిన 3 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో కొద్ది దూరం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట బృందం అధ్యయనం చేసిందని, త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను శ్రీకృష్ణాష్టమి రోజు ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కోటబొమ్మాళిలో ప్రతిరోజు 400 మందికి, టెక్కల్లో 300 మందికి సరిపడేలా ₹5కే మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. దీన్ని కూడా హరే రామ హరే కృష్ణ సంస్థతో టైఅప్ అయి ఈ జిల్లాలో అన్ని అన్నా క్యాంటీన్లో ఏ రకమైతే ఫుడ్ ఇస్తున్నారో అదే ఫుడ్, హైజెనిక్ అయినటువంటి ఫుడ్, వేడివేడిగా ఉన్న ఫుడ్ టెక్కల్లో, కోటబొమ్మాల్లో ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. మొదటి ఫేజ్లో కోటబొమ్మాల్లో 400 మందికి, టెక్కల్లో 300 మందికి స్టార్ట్ చేశాం. ఇంకా క్రమేపీ దీన్ని పెంచుతాం. ఒకవేళ మార్నింగ్ టిఫిన్ కూడా అవసరం ఉంటుందంటే అది కూడా పెడతాం. రాత్రి మళ్లీ భోజనం అవసరం ఉంటుందంటే దాన్ని కూడా పెడతాం. ఈలోగా ఈ 2 మండలాల్లో మంచి ప్లేసులు తీసుకుని బిల్డింగులు కూడా కట్టి తరువాత ప్రభుత్వం నుంచే నడపడానికి మంత్రిగా ప్రయత్నం చేస్తాం. ముందు అల్పాహారం, రాత్రి భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని, అయినా ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్నీ అమలు చేస్తామని, ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం జరిగాయని, జిల్లాలో బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని, దళారులను ఎవరూ ఆశ్రయించవద్దని, అందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తాను ఒక పూట ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి, మరో పూట క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించేందుకు నిర్ణయించుకున్నానని, ప్రతి వీధి తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తానని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. కష్టాలు తెలుస్తాయని, సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, నేను ఎప్పుడు జిల్లాకొచ్చినా ఒక పూట ప్రజలకు కలుస్తాను, ఒక పూట గ్రామాల్లోకి వెళ్లి సమస్యలన్నీ పరిష్కరించడానికి నేను మార్గం చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. చాలా కార్యక్రమాలు మనకి ఛాలెంజింగ్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చిత్తశుద్దితో, అంకిత భావంతో చేసే కార్యక్రమం చేస్తాను. ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవ సభలో జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొన్నారు. మెడిసిన్ రంగంలో డయాగ్నోస్టిక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, నేటి ఆధునిక వైద్య సౌకర్యాల నేపథ్యంలో ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర కీలకమని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవ సభలో జనసేన నాయకులు దానేటి శ్రీధర్ ఆదివారం పాల్గొన్నారు. అనంతరం న్యూ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధి సరైన రోగ నిర్ధారణ, రోగి పరిస్థితిని నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర ల్యాబ్ టెక్నీషియన్స్ పోషిస్తున్నారని అన్నారు. ల్యాబ్ రిపోర్ట్ లేకుండా వైద్య చికిత్స, శస్త్రచికిత్సను పొందలేమని చెప్పారు. సరైన రోగ నిర్ధారణ, ఫలితాల వివరణ కోసం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర కీలకమవుతుందని వివరించారు. జ్వరాల సీజన్లో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్లంతా సమాజం పట్ల ఎంతో బాధ్యతతో మెలగాలని ఆకాంక్షించారు. ఎటువంటి దురలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని సూచించారు. ముఖ్యంగా వైద్యుల తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ కు సమాజంలో అంతే గౌరవభావం ఉంటుందని, కావున మర్యాదపూర్వకంగా మెలిగి వ్యవహరించాలని చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. వజ్రపుకొత్తూరు మండలంలో సాయి వినీత్ విద్యా సంస్థల్లో ఘనంగా ఫేర్వెల్ డే నిర్వహించారు. వజ్రపుకొత్తూరు మండలం పూండిలో సాయి వినీత్ విద్యా సంస్థల ఆధ్వర్యం నందు ఆదివారం ప్రథమ సంవత్సర ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు ఫేర్వెల్ డే ఫంక్షన్ కు సాయి వినీత్ విద్యా సంస్థల యాజమాన్యం అధ్యక్షత వహించి ఘనంగా నిర్వహించారు. సీనియర్ విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయి వినీత్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ కె లీలా, డాక్టర్ చాపర కోదండరావు మాట్లాడారు.
విద్యార్థి దశ ఎంతో గొప్పదని, దీనిని సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తు ఉజ్వల భరితంగా వికసిస్తుందని అన్నారు. చదివి నేర్చుకున్న విషయాలు జీవితంలో అన్వయించుకున్నప్పుడే విద్యకు మంచి అర్థం ఉందని తెలిపారు. విద్యార్థి జీవితంలో విజయాలు సాధించాలంటే కష్టపడడం మాత్రమే కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు వారు సలహా ఇచ్చారు. విద్యార్థులు ఏ రంగంలో ఎలా అభివృద్ధి చెంది స్థిరపడాలి అన్న విషయాన్ని ఉన్నత చదువులు నిర్ణయిస్తాయని, అందుకు తగ్గట్టుగా ప్రతి విద్యార్థి ఇంటర్, డిగ్రీలో కష్టపడి ఇష్టంతో చదివి మంచి స్థానంలో స్థిరపడాలని తెలిపారు. సాయి వినీత్ విద్యా సంస్థల డైరెక్టర్ చాపరా సాయి వినీత్ మాట్లాడుతూ, తమ ఉపాధ్యాయులు నిరంతర కృషితో పాఠాలు బోధిస్తున్నారని, అందుకు విద్యార్థులందరూ శ్రద్దగా చదివి మంచి ఫలితాలు సాధించాలని, ఆ ఫలితం మీకు, మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీ పాఠశాలకు, మీ ఉపాధ్యాయులకు ఒక మంచి పేరు తెస్తుందని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరమని చెప్పారు. బస్సులో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటం, ముఖ్యంగా మొబైల్స్ వాడకానికి దూరంగా ఉండాలని సూచించారు. చివరగా విద్యార్థులకు అభినందిస్తూ, తరగతిలో తేడా చూడకుండా అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా కలిసి మెలిసి కళాశాలలో ఉన్నప్పుడే విద్యతో పాటు సంస్కారం కూడా వస్తుందని విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే ఈ విద్యా సంస్థల నుండి అనేక మంది విద్యార్థులు ప్రతిభావంతులుగా పేరు పొందారని, మంచి స్థానాల్లో ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా కష్టపడి చదివి మంచి పౌరులుగా మారాలన్నారు. ఫేర్వెల్ డే ఫంక్షన్ లో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. కోర్మ గ్రామ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళం అందించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం కిట్టాలపాడు గ్రామానికి సమీపంలో గల కూర్మ వైదిక గ్రామం నందు ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూర్మ గ్రామ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొబైల్ నెట్వర్క్, శబ్ద కాలుష్యం లేని వాతావరణం, 200 సంవత్సరాల క్రితం నాటి సాంప్రదాయాలను ఇప్పటికీ ఆచరించే ఈ కూర్మ గ్రామం చూస్తే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో హత్య రాజకీయాలకు తెరలేపిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో హత్య రాజకీయాలకు తెరలేపిందని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్య రాజకీయాలు ప్రజలు హర్షించరని, రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, ఆ విషయం కూటమి నాయకులు గుర్తెరగాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సోమవారం ఎచ్చెర్ల మండలం ఫరీద్పేట గ్రామంలో ఇటీవల కూటమి కార్యకర్తల దాడిలో మరణించిన కోనప్రసాద్ కుటుంబాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ తో కలిసి వెళ్లి పరామర్శించారు. దారుణంగా కత్తులతో హత్య చేసిన తీరుని స్థానికులు చెప్పగా తెలుసుకున్నారు. ఇంకా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కవ్వింపు చర్యలు చేపడుతున్నారని, మరో 2-3 చంపుతామంటూ బెదిరిస్తున్నారని భయం వ్యక్తం చేశారు. అలాగే హత్యకు గురికాబడిన కోనప్రసాద్ కిరాతకంగా చంపిన వారందరినీ పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయలేదని తెలిపారు. ఈ విషయంపై కృష్ణదాస్ స్పందిస్తూ, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే కోనప్రసాద్ హత్యోదంతం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, బాధిత కుటుంబానికి అండగా నిలవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫరీద్పేట గ్రామంలో కోనప్రసాద్ గారిని చిన్న వయసు యువకుడు బహిర్భూమికి వెళ్లేటప్పుడు దారి కాసి దొంగతనంగా హత్య చేసినటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి చర్యకి తీవ్రంగా మేము ప్రతిఘటిస్తున్నాం. అలాగే మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి స్థానిక నాయకులు కిరణ్ కుమార్ని తీసుకొని మన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ తీసుకొని ఒకసారి వెళ్ళి పరామర్శ చేయండి, నేను కూడా అవకాశం తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇటువంటి కార్యక్రమాలు గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఈరోజు ఎన్నికలు జరిగిన రోజు నుంచే ప్రారంభించారు. అదే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా మరీ అత్యంత దారుణంగా రాష్ట్రమంతా కూడా ఇటువంటి అకృత్యాలు చేయడం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చేష్టలు అన్నవి చాలా తప్పు. ఈవేళ రాజకీయాలు అన్నవి గెలిపోవటం చాలా సహజమైనటువంటివి. ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ లాంటి వాడు కూడా గెలిచారు, ఓడారు. అంత మాత్రాన ఓటమైన వెంటనే ఇటువంటి చర్యలు, కక్షపూరిత చర్యలు, సార్ ఆల్రెడీ వాళ్ళు గెలిచారు, ప్రజలకు అవకాశం ఇచ్చారు. సరైనటువంటి పాలన వాళ్ళు ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు జరిగి ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళు పరిపాలించాలి. అలా చేస్తే మేము బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము కూడా సహకరిస్తాం. అంతే తప్ప ఇటువంటి దౌర్జన్య సంఘటనలు ఎప్పుడు కూడా మంచిది కాదు. మన చరిత్రలు చెప్తున్నాయి, అనేక రాక్షస చక్రవర్తులు కూడా అత్యంత దారుణంగా మరి తర్వాత హతమైనటువంటి సంఘటనలు కూడా మనకు తెలుసు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి శాంతిగా ఉండవలసిన గ్రామాలు ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు చేయొద్దని
అటువంటి దురదృష్ట సంఘటన జరిగింది. ఇటువంటి చర్యలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇక్కడ స్థానిక నాయకులైన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ కానీ, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు అన్నవి ఎప్పుడు కూడా ప్రజల సానుభూతిని కానీ, ప్రజల తాలూకు మన్నన కానీ పొందలేరు. మరి అలాగే మరి ఎఫ్ఐఆర్లో 11 మంది పేర్లు ఇస్తే ఈవేళ వరకు వాళ్ళు 2-3 అరెస్ట్ చేయడం వల్ల కూడా పోలీస్ చర్యలు కూడా సరిగ్గా లేవు. దయచేసి నేను ఎస్పీ గారికి చెప్తుంది ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. ఎవరైనా ఎప్పుడైతే మీరు అలా శిక్ష చేస్తారో అప్పుడే ఇటువంటి సంఘటనలు తగ్గుతాయి. తప్పుకి భయం లేకపోతే ఇటువంటి సంఘటనలు ఇంకా పెరుగుతాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి గౌరవ ఎస్పీ గారు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్ర పోలీస్ శాఖ కానీ, ముఖ్యమంత్రి కానీ దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. కార్యక్రమంలో హెచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళీధర్, ముద్దాడ బైరాగినాయుడు తదితరులు పాల్గొన్నారు. కబడ్డీకి సిక్కోలు జిల్లా అందివేసిన చెయ్యి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కబడ్డీకి సిక్కోలు జిల్లా అందివేసిన చెయ్యి అని, మరలా జిల్లా కబడ్డీకి పూర్వ వైభవం తీసుకొస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని డీఈఓ కార్యాలయ సమీపంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ భవనం నందు కబడ్డీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ముందుగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ హాజరయ్యారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కబడ్డీ పోటీలు నిర్వహించి గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులను వెలికి తీయటంలో ఈ నూతన కార్యవర్గం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆటలంటే తనకు ఎంతో మక్కువ అని, గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని చెప్పారు. క్రీడాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. నిబద్దత, క్రమశిక్షణతో కార్యవర్గం పనిచేసి క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. కబడ్డీకి పూర్వవైభవం తీసుకొస్తామని, క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు టీడీపీ ప్రభుత్వం సన్నద్దంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా నక్క రామకృష్ణ, కార్యదర్శిగా ముసల్నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాధు శ్రీను, కోశాధికారిగా ఎన్ రమేష్ తో పాటు మరో 20 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ సాంబమూర్తి, పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు. యాదవ సంఘం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు. కృష్ణాష్టమి సందర్భంగా బంటుపల్లి గ్రామంలో యాదవ సంఘం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు కూటమి నాయకులు వెలిచేటి సురేష్ కుమార్, పిషిని జగన్నాథనాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న బదిలీలో ఏ రాజకీయ నాయకుడైనా, అధికారులైనా లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అలా పైరవీలు చేసి బదిలీలకు ప్రయత్నించినా బదిలీలు చేసుకున్న వాటిని తక్షణమే నిలుపుదల చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు సోమవారం నాడు కొత్తపేట టెక్కలిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో వాటిని సమగ్రంగా సర్వే చేసి లోటుపాట్లు అధిగమించిన పిదప ఉచిత బస్సు ప్రయాణంపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పలుచోట్ల ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు చాలా వరకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. అన్నా క్యాంటీన్ కు రిబ్బన్ కట్ చేసిన అనంతరం స్వయంగా ప్రజలకు అచ్చెన్నాయుడు ఆహారం వడ్డించారు. టెక్కలి, పూండి, పలాస, ఇచ్చాపురం, విశాఖపట్నం ప్రాంతాలకు గాను 3 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమ్మన్నాయుడు, తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీ జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలు సరైన భద్రతా చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తరచూ ప్రమాదాలు జరగడం, కార్మికుల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అన్నారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో అరబిందో పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో 8 మంది, ఎపిటోరియా పరిశ్రమలో విద్యుత్ షాక్ తో ఒక కార్మికుడు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సరాకా పరిశ్రమలో 1, శ్రేయాస్ లో జరిగిన ప్రమాదంలో 2,
రెడ్డీస్ ల్యాబొరేటరీలో ఒకరు మృతి చెందారని, కొంతమంది గాయపడ్డారని గుర్తు చేశారు. నాగార్జున అగ్రికం పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో విశాఖపట్నం నుంచి హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ తెప్పించి అదుపు చేయాల్సి వచ్చిందని, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలను ఖాళీ చేయించడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లాలో భారీ మధ్య తరహా కెమికల్ పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరిగితే మన దగ్గర ఉన్న ఫైర్ ఇంజన్లతో అదుపు చేయడం సాధ్యం కాదని, హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా కంపెనీలు నడుపుకోవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో యాజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేశాయని అన్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని, ఈ కమిటీలో కార్మిక సంఘాల నాయకులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి పరిశ్రమలను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. 6 నెలలకు ఒకసారి ఫార్మా, ఇతర పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ హెల్మెట్, షూస్, ఫైర్ కోట్స్, ఫేస్ షీల్డ్, హార్డ్ టోపీలు, గ్లౌజులు, ఇయర్ ప్లగ్లు, రెస్పిరేటర్లు, పాల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ తదితర భద్రతా పరికరాలు యాజమాన్యాలు అందజేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగుపురం ప్రశాంత్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ సింగుపురం ప్రశాంత్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్కూల్ ఆవరణం నందు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్కూల్ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ గోపికల వేషధారణలతో చిన్నారులు అలరించారు. ఘనంగా జరిగిన ఉత్సవాలను తిలకించి గ్రామ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ధ్యాన్ చంద్ జయంతి సోమవారం కోడిరామూర్తి స్టేడియం నందు క్రీడాకారులు మరియు విద్యార్థుల చేత ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల 29వ తేదీన మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో 26 నుంచి 31 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సెట్టశ్రీ సీఈఓ బివి ప్రసాదరావు తెలియజేశారు. ఇందులో భాగంగా సోమవారం కోడిరామూర్తి స్టేడియం నందు క్రీడాకారులు మరియు జిల్లాలోని వివిధ హాస్టల్స్ నందు విద్యార్థుల చేత ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. 27వ తేదీన క్రీడా మైదానాల్లో పోటీలు, 28వ తేదీన వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో క్రీడా పోటీలు, 29న ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ర్యాలీ, 30-31న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో క్రీడాంశాలపై క్విజ్జు, వ్యాసరచన పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవటానికి నా ఫిట్నెస్ మరియు ఆరోగ్యం కోసం ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయిస్తానని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగువారిని ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా ప్రాధికారక సంస్థ డిఎస్డిఓ శ్రీధర్, సెట్టశ్రీ సీఈఓ ప్రసాదరావు, మేనేజర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు. శ్రీముఖలింగం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారిని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పురోహితులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తదనంతరం ఎంజీఆర్ ని పురోహితులు శాలువతో సత్కరించి ఆశీర్వదించారు. అన్నా క్యాంటీన్లకు ఆర్థిక ప్రోత్సాహం అందించిన దాతల స్పందన అభినందనీయం. అన్నా క్యాంటీన్లకు ఆర్థిక ప్రోత్సాహం అందించిన దాతలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. అన్నా క్యాంటీన్లకు సోమవారం కోటబొమ్మాళికి చెందిన బలగ మురళి ₹1,00,000 విరాళం అందించగా జామి చలపతిరావు ₹10,000 అందించారు. అవకాశం ఉన్న దాతలందరూ అన్నా క్యాంటీన్లకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.